ఏం లేదే, మా పాపకి ఓసిడి ఏమో అని డౌట్గా ఉంది. నువ్వు ఎలా చెప్తున్నావు? మా పాప అన్నీ ఆర్గనైజర్గా పెడుతుంది, పదే పదే హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. అందుకనే తను ఇరిటేషన్గా ఫీల్ అయ్యి తను డిస్ట్రెస్గా ఫీల్ అవుతుందా? అలా ఎన్నిసార్లు చేస్తుంది? అదేం లేదే, ఇరిటేషన్గా అయితే ఏం ఫీల్ అవ్వట్లేదు, అలాగని అప్పుడప్పుడు చేస్తుంది. ఒక మాట చెప్పు, మీ పాప ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి నీట్గా ఉంచకపోతే అప్పుడు నువ్వు ఎలా తిడతావు? నీట్గా ఆర్గనైజర్గా పెట్టు, అన్నీ నీట్గా ఉంచు అని చెప్తావు. మీ పాప అట్లా చేస్తుంటే ఎందుకు అట్లా అన్ని అనుమానాలు పెట్టుకుంటున్నావు? అదే నువ్వు చేస్తున్న తప్పు, అందరూ చేస్తున్న తప్పు. ఇది నార్మలైజర్ చేసేసారు ఓసిడి గురించి. ఓసిడి అనేది అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్. అంటే అబ్సెషన్ అంటే అన్వాంటెడ్, రిపీటెడ్, ఇరిటేషనల్, ఇంట్రెసివ్ థాట్స్. కంపల్షన్ అంటే రిపీటెడ్ యాక్షన్స్, రిచువల్స్ ఆర్ రెడ్యూస్ యాంగ్జైటీ. అంటే ఇరిటేషనల్ థాట్స్ వచ్చేటప్పుడు ఆ యాంగ్జైటీని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి రిపీటెడ్ యాక్షన్స్, బిహేవియర్స్ చేస్తూ ఉంటారు. ఈ రెండు కలిపి ఓసిడీగా డయాగ్నోస్ చేస్తాం. కొంతమందిలో అబ్సెషన్ ఎక్కువగా ఉన్నాయి, అంటే థాట్ లెవెల్ సిమ్టమ్స్ అనమాట. ఇవి ఎప్పటికప్పుడు వచ్చే డిస్ట్రెస్ కలిగించే ఆలోచనలు, వీటిని ఓసిడి ఉన్న వ్యక్తికి అన్వాంటెడ్ డిస్ట్రెస్, ఇరిటేషన్ అనిపిస్తుంది, కానీ ఆపలేడు.